హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు మీరందరూ? ఈ వీడియోని కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు స్క్రీన్ మీద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా ఫ్యూచర్ వీడియో నోటిఫికేషన్స్ కానీ కమ్యూనిటీ పోస్టులు కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇవాళ నేను చేసేది ఈవినింగ్ బ్లాగ్ అండి. అండ్ మీ అందరినీ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు బ్లాగ్స్ చేయండి బాగుంటాయి, మీ రొటీన్ వర్క్స్ బాగుంటుంది అంటారు. సో మరి నేను బ్లాగ్ చేసి నా రొటీన్ వర్క్ చూపిస్తుంటే మీరు ఎక్కువగా చూడట్లేదు కదా. కంపేర్ టు మన సబ్స్క్రైబర్స్ వ్యూస్ నాకు తక్కువ వస్తున్నా, నాకు బాధేమీ లేదు. బట్ మీరు అడిగారని చెప్పేసి నేను రెగ్యులర్ గా చేసే టిప్స్ విషయంలో నుంచి నేను మీరు అడిగే బ్లాగ్స్ లోకి వచ్చాను. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నా ఛానల్ నేను ఏ కంటెంట్ అయితే పోస్ట్ చేసుకుంటూ ఇంతవరకు గ్రో అయ్యాను అది కంటిన్యూ చేస్తేనే మీరు అందరూ ఇష్టపడతారని నాకు ఇప్పుడు అర్థమైంది. అలా అని చెప్పేసి బ్లాగ్స్ అయితే ఏం స్కిప్ చేయనండి మీరు, ఎందుకంటే ఇలా చేయడం వల్ల కూడా కొంతమంది అలవాటు పడ్డారు కదా, వాళ్ళని హర్ట్ చేయను. సో అట్లీస్ట్ వారంలో 1-2 బ్లాగ్స్ చేయాలని అనుకుంటున్నాను. బట్ నా రెగ్యులర్ కంటెంట్ నేను ఇంతకు ముందు నుంచి ఏదైతే చేయాలి, ఎలా అయితే చేయాలని అనుకుంటూ స్టార్టింగ్ నుంచి నా ప్రాసెస్ స్టార్ట్ చేశాను, అదే వేలోకి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీలో అందరూ రొటీన్ చేయండి అక్క అని చెప్పి నన్ను ఒక కైండ్ ఆఫ్ ఒక ఊబిలోకి దింపేశారు అనమాట. సో నేను అది చేసిన తర్వాత నాకు చాలా మేజర్ డిఫరెన్స్ అనేది తెలిసింది. ఈ బ్లాగ్స్ అనేవి మీరు నా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదేమో చాలా మంది అని అనిపించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అండ్ ఈ రోజు మీతోటి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. అదేంటంటే, ఇది కొలాబరేషన్ వీడియోనే, బట్ మన ఛానల్లో తను కూడా ఒక సబ్స్క్రైబర్ అనమాట. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి, అక్క నేను ఇట్లా ఇంటి దగ్గర కుర్తీస్, శారీస్, జ్యువెలరీ లాగా బిజినెస్ చేస్తున్నాను, నాది ప్రమోట్ చేయనని రష్మిత గోపి అనే అకౌంట్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు. సో తను నాకేమంటే, మీకు ఒక 3 కుర్తీస్ పంపిస్తాను, నాకు చూపించి నా బిజినెస్ గురించి చెప్పండి అన్నారు. తన దగ్గర మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇన్స్టాగ్రామ్ కానీ ఎఫ్బీ పేజ్ కానీ లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ మాత్రం ఉంది, అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే తన దగ్గర ఉన్నవన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్ మీద సిఓడి ఉందని చెప్పింది, కొన్నిటి మీద సిఓడి లేదు. సో ఆ వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో రాస్తాను. మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయో అర్థమవుతుంది. కాబట్టి మీకు కావాలంటే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. తను నాకు ఏమేమి పంపించారు అంటే, నేను సమ్మర్ కదా ఆబ్వియస్ గా ఇక్కడ మనకి కుర్తీస్ అంటే ఇక నేను కాటన్ కుర్తీసే పంపించమని అడిగాను. తన దగ్గర తీసుకుని ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను 1 by 1. నేను పిక్స్ లో ఫ్రాంక్ గా చెప్తున్నానండి, పిక్స్ లో ఎటువంటి బొమ్మలు అయితే కలర్ నేను చూసాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ గా పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట. నేను ఈ కలర్ ఈ కాంబినేషన్ తో చూసాను పిక్చర్ లో. సో నాకు క్లాత్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, చక్కగా నీట్ గా ఒక గోల్డెన్ పైపింగ్ చేసింది కాబట్టి చాలా బాగా నచ్చింది. సో ఇది ఒకటి ఫస్ట్ కుర్తి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ రెడ్ అండ్ డౌన్ మనకి కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ పార్ట్ ఉంటుంది అనమాట. సో దీనికి కూడా సేమ్ గోల్డ్ పైపింగ్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా పిక్ లో సూపర్ గా ఉంది అనమాట, అందుకే నచ్చి తీసుకున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆరెంజ్ కి మనకి ఈ బ్లూ కాంబినేషన్, దీని మీద నావీ బ్లూ పైపింగ్ ఇచ్చారు కాబట్టి చాలా బాగున్నాయి. పిక్స్ లో చూసినప్పుడు నాకు బొమ్మలు అయితే చూడడానికి చక్కగా వేసుకుని మంచిగా కనపడుతున్నాయి. సరే వచ్చాక ఎట్లా ఉంటాయో, కానీ ఆర్డర్ అయితే మనం ఇవి ఓకే చేసుకున్నాను. తను నాకు ఈ 3 కుర్తీస్ పంపించారు. ఇవి వచ్చేసి రియా అనే బ్రాండ్ నుంచి అండి. నేను ఇవి కూడా సేమ్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. వాష్ చేశాక ఏమైనా సింక్ అయినా కలర్ పోయినా ఎట్లాగైనా తెలుస్తుంది కదా అని చెప్పేసి పెద్ద సైజే తీసుకున్నాను. ప్లస్ ఇక్కడ వేడికి టైట్ ఫిట్టింగ్స్ ఉన్న డ్రెస్లు అస్సలు వేసుకోలేమండి. లూజ్ గా కంఫర్ట్ గా హ్యాపీ ఇంట్లో పని చేసుకోగలగాలి అంటే కొంచెం లూజే ఉండాలని చెప్పి, కావాలంటే కాస్త క్లైమేట్ మారాక స్టిచ్చింగ్ చేయించుకుంటే కొంచెం కుట్లు సరిపోతుందని పెద్ద సైజే తీసుకున్నాను. డ్రెస్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూడండి, డ్రెస్ వేసుకుంటే మనకి ఇట్లాగా ఇక్కడ వరకు పైన ఆరెంజిష్ వస్తుంది అనమాట. ఈ వర్క్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది పెయింట్ అండి, అంటే ప్రింట్ అంటారు కదా, సో ప్రింట్ వర్క్. ఇది డ్రెస్ ఇలా ఉంది. ఇది వేసుకుంటే మీకు డైలీ బ్లాగ్స్ లోనో వీడియోస్ లోనో కనిపిస్తుంటారు కదా, సో డెఫినెట్లీ మీరు క్వాలిటీ ఎలా ఉందనేది ఈజీగా అర్థమైపోతుంది. సో డ్రెస్ మొత్తం నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు కుదిరితే ఈ డ్రెస్ యొక్క పిక్ ఎట్లా అయితే ఉందో అది పక్కన పెట్టడానికి ట్రై చేస్తాను. ఇన్ కేసు మర్చిపోతే ప్లీజ్ ఏమనుకోవద్దు, బట్ మాక్సిమం ట్రై చేస్తాను. ఈ డ్రెస్ యొక్క రేట్స్ అలాగే పిక్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బ్లూ కాంబినేషన్, ఆరెంజ్ ఆడుగా ఉంటుందేమో, బొమ్మలు అయితే బాగుంది, బయట వస్తే ఎట్లా ఉంటుంది అనుకున్నాను. చాలా నచ్చింది నాకు, సూపర్ గా ఉంది.
సో చూడండి, వేసుకుంటే ఇట్లా ఉంటుంది. బెడ్రూమ్ లో చేసే లైటింగ్ కి ఈ ఫోన్ సరిపోవట్లేదండి నేను తీసుకున్నది, అందుకని చెప్పేసి కిచెన్ లోనే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది ఏదైనా రూమ్ లో చూపిస్తే మీకు బాగుంటుంది. నా వంటలో కిచెన్ లోనే, డ్రెస్ చూపించడం కూడా కిచెన్ లోనే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఏమనుకోద్దు. సో ఇది వచ్చేసి రెడ్ ప్రింట్ వర్క్ ఉందండి. డిజైన్ ఇలా ఉంది, చాలా క్లాసీ లుక్ గా మనకి. కింద వచ్చేసరికి డ్రెస్ ఇలా ఉంది చూడండి. డిజైన్ మీకు క్లాత్ యొక్క క్వాలిటీ చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ వాళ్ళు ప్రింట్ చేశారు, మనకి బ్యాక్ సైడ్ క్లాత్ ఇట్లా ఉంది. స్టిచ్చింగ్ అనేది కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఈవెన్ నేను వేసుకుని కూడా ఒక కొలాబరేషన్ లో వచ్చిన డ్రెస్ అన్నమాట. చూసారు కదా స్టిచ్చింగ్ ఫైన్ గా ఉంది మంచిగా. ఇది డ్రెస్ ఓవరాల్ లుక్ అయితే మనం వేసుకుంటే ఇలా వస్తుంది. మనము వాష్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి టాప్స్ కి. సో బ్యాక్ అయితే వచ్చి ఇట్లా ఉంది, కంప్లీట్ ఇలా వచ్చి కింద ఇలా ఉందన్నమాట. సారీ, దీనికి ఈ డ్రెస్ కి బ్యాక్ చూపించానో గుర్తులేదు నాకు. బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది ఇది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కుర్తి వచ్చి, ఈ డ్రెస్ కలర్ నేను ఎప్పుడు కాంబినేషన్ తీసుకోలేదండి, కానీ ఇది బ్లాక్ కాంబినేషన్ తో ఉంది. సో ఇట్లా డబుల్ కలర్ ఉన్నాయి తీసుకుంటే ఎలా ఉంటాయో అనుకున్నాను, బట్ బాగున్నాయి చూడండి. ప్రింట్ డిజైన్, కుర్తీస్ అంటేనే ఇలాగే ఉంటాయి, ఇంకా మందంగా ఉంటే మనకు ఊపిరి అన్నట్టుగా ఉంటుంది. సో పల్చగా ఉన్నాయి అని క్లీనింగ్ చేయలేను. మంచిగా ఉంది క్వాలిటీ. డిజైన్ కూడా మనం పిక్చర్ లో చూసినట్టుగా మంచిగా డీసెంట్ కలర్ వచ్చింది. సో ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తాను చూడండి దూరం నుంచి. మిగతా వాటికి కింద డిజైన్ వచ్చింది, ఈ డ్రెస్ కి అయితే కింద ఇట్లా ప్లెయిన్ గా ఇచ్చేసాడు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా మనకి ఇలాగే ఇచ్చేసాడు. మీకు హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ మీద ప్రింట్ వర్క్ ఇట్లా ఉంది చూడండి. వేసుకుంటే ఇలా ఉంటుంది మనకి. సమ్మర్ కదా వేసుకుని చూపించవచ్చు, కానీ ఈ స్వెట్ స్మెల్ కి కొత్త డ్రెస్సులు పాడు చేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఆబ్వియస్ గా మీకోసం మేము ఫ్యాన్స్ లేకుండా వర్క్ చేస్తాం కాబట్టి, అలా ఉండి నేను మళ్ళీ ఇవన్నీ మార్చుకునేసరికి ఇవి ఆ స్వెట్ స్మెల్ పట్టేసేసి కొత్త డ్రెస్ అన్న ఫీలింగ్ పోతుంది. హ్యాపీగా ఏదైనా ఒక మంచి రోజు ఫ్రెష్ గా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి న్యూ డ్రెస్ వేసుకున్న ఫీల్ ఉంటుంది కదా, అందుకని వీటిని నేను ట్రై ఆన్ అవ్వాలని అయితే చేయలేదు. బట్ డ్రెస్సెస్ అయితే చూసారు కదా ఎంత చక్కగా డిజైన్ నేను క్లియర్ గా మీకు దగ్గరగా చూపించాను. చాలా థ్యాంక్స్ అండి రష్మిత గారు. నాకు నేను సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయి. ఒకసారి తన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వివరాలు చెక్ చేసి మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేయించుకోండి. కాటన్ కుర్తీస్ అయితే మంచిగా బాగున్నాయి. నేను ఇది ఇప్పుడు మీకు చూపించింది ఎక్సెల్ సైజు. అంతేనండి, ఇవాళ బ్లాగ్ మీకు నచ్చిందా? అయితే మీకు ఒక సింపుల్ టిప్స్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీలో కొంతమంది నేను ఇటువంటి కుర్తీస్ ఇంతకు ముందు చూపించాను, ఇప్పుడు చూపించినవి ఇవి ఈజీగా కలర్ పోతాయండి వాష్ చేస్తే అంటే. మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది, కుర్తీస్ వాష్ చేసుకునేటప్పుడు మనం వాషింగ్ మిషన్ లో వేయకూడదు. విడిగా కొంచెం మీరు మైల్డ్ గా ఉన్నటువంటి సర్ఫ్ కానీ, కొంచెం సర్ఫ్ కానీ, లేదంటే సర్ఫ్ లిక్విడ్స్ దొరుకుతున్నాయి కదా అవి కానీ వేసేసి నానపెట్టుకోండి. కొద్దిగా లైట్ గా మనం హ్యాండ్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర బాగా వాష్ చేసుకుని కొంచెం సోప్ తోటి జాగ్రత్తగా వాష్ చేసుకుని, ఫ్యాబ్రిక్ సాఫ్ట్వేర్ ఉంటాయి కదా కంఫర్ట్ అట్లాంటివి, అట్లా కొంచెం మనం డిప్ చేసుకొని ఆరవేసేసుకుని గంజి పెట్టుకొని ఆరవేసుకుని ఐరన్ చేసుకుంటే ఎన్నిసార్లు వేసుకున్నా కలర్ త్వరగా షేడ్ అయిపోకుండా మనకి కొత్త డ్రెస్సెస్ లాగా ఇలాగే ఉంటాయి అనమాట. వీటిని మెయింటైన్ చేయొచ్చు. ఐరన్ చేసేటప్పుడు కూడా ఈ పైన ప్రింట్ ఉంటుంది కాబట్టి మనం రివర్స్ చేసుకునో లేదంటే ఏదైనా పేపర్ వేసో క్లాత్ వేసో ఏవో ఉంటాయి కదా, సో అట్లా కేర్ తీసుకుని ఐరన్ చేయించుకుంటే డ్రెస్ ప్రింట్ అనేది పోకుండా ఎక్కువ రోజులు మనము వీటిని ఇట్లాగే కొత్త వాటిలాగా మెయింటైన్ చేయొచ్చు. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే
మనం ఇట్లాంటి ప్రింటెడ్ డ్రెస్సెస్ తీసుకున్నా కూడా నీట్ లుక్ తోటి చాలా రోజులు మెయింటైన్ చేయొచ్చు. సో ఇంకా ఈ రోజు బ్లాగ్ లో అయితే నేను వేరే వర్క్ రొటీన్ అయితే ఏమి ఇంక్లూడ్ చేయలేను, అందుకని నేను చేసిన షాపింగ్ తో పాటుగా మీకు ఈ డ్రెస్సెస్ అనేవి మెయింటైన్ చేసుకునే టిప్స్ షేర్ చేశాను. నేను షేర్ చేసిన టిప్స్ ఎలా ఉన్నాయి, అలాగే నేను చూపించిన డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. హోప్ మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.